ఇక పుష్ప 2 వివాదంలోకి మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. టికెట్స్ రేట్లు భారీగా పెంచడంపై ట్విట్టర్లో స్పందించాడు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటేనే పడని రామ్ గోపాల్ వర్మ పుష్పకు మద్దతుగా నిలిచాడు. టికెట్లు రేట్లు పెంచుకుంటే మీకేంటి, సినిమా బాగుంటే జనం చూస్తారు, లేకుండా చూడరు అంటూ సెటైర్ వేశారు. లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడవనలు సినిమా టికెట్ ధరల మీద ఎందుకు ఏడుస్తున్నారన్నారు అంటూ సీరియస్ అయ్యారు. ఇక అంతేకాదు, ఇప్పటికే పుష్ప ధర ఇప్పటికే వర్కౌట్ అయిందంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. పుష్ప 2 వివాదంలోకి మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. టికెట్స్ రేట్లు భారీగా పెంచడంపై ట్విట్టర్లో స్పందించాడు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటేనే పడని రామ్ గోపాల్ వర్మ పుష్పకు మద్దతుగా నిలిచాడు. టికెట్ల రేట్లు పెంచుకుంటే మీకేంటి, సినిమా బాగుంటే జనం చూస్తారు, లేకుంటే చూడరు అంటూ సెటైర్ వేశారు. లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడవనలు సినిమా టికెట్ ధరల మీద ఎందుకు ఏడుస్తున్నారన్నారు. అంతేకాదు, ఇప్పటికే పుష్ప టికెట్ ధర వర్కౌట్ అయిందంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, పుష్ప జాతర కొనసాగుతుంది. మరొక పక్క టికెట్ రేట్ల పెంపునకు చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు. కొంతమంది టికెట్ రేట్ పెంచితే ఏమైతుంది, అంటే అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మా అభిమానం వేరు, మా డబ్బులు మా అంటూ కూడా మరొక పక్క కౌంటర్ చేస్తున్నారు. ఏమైనా గత 2 రోజుల నుంచి టికెట్ల విషయంలో ఒక రప్చర్ కొనసాగుతుంది. దీని నేపథ్యంలో ప్రముఖ సెన్సేషనల్ డైరెక్టర్ కాంట్రవర్షియల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా పుష్ప సినిమా టికెట్లకి మద్దతుగా తన ట్వీట్ చేశాడు. అయితే డెమోక్రాటికల్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీద పనిచేస్తుంది. అన్ని ప్రోడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభం కోసమే నిర్మించబడతాయి, అంతేకాని ప్రజలకు సేవ చేయడం కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడవనోళ్ళు ఒక సినిమా టికెట్ ధరల మీద ఎందుకు ఏడుస్తున్నారంటూ కూడా సెటైరికల్ గా రామ్ గోపాల్ వర్మ అందరికీ తనదైన స్టైల్లో ట్వీట్ చేశాడు. ఒక కౌంటర్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా అంటూ కూడా సెటైరికల్ గా ట్వీట్ చేయడం జరిగింది. ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడింటి నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా చాలా తక్కువ, ఇంకా పెంచిన నష్టం లేదంటూ కూడా సెటైరికల్ గా రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది. సందీప్, అయితే అలా అనుకుని వారు చూడడం మానేయచ్చు, అంటే మీకు ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. మీకోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ధర అనేది ఎవరి కంఫర్ట్ వాళ్ళు, ఎవరి ప్రోడక్ట్ వాళ్ళది, ఎవరి బ్రాండ్ వాళ్ళది. సో మీరు టికెట్ ధర మీకు నచ్చకపోతే ఇంట్లో ఓటీటీలు ఉన్నప్పుడు చూడండి. ఇంట్లో ఓటీటీ కూడా మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కూడా సినిమాలో శాటిలైట్ లో ఏ శాటిలైట్ ఛానల్లో వచ్చినప్పుడు టెలికాస్ట్ అయినప్పుడు సినిమా చూడండి, మిమ్మల్ని రేపు సినిమా చూడమని ఎవరు అనట్లేదు అంటూ కూడా తనదైన స్టైల్లో చెప్పడం జరిగింది. సందీప్, అయితే సుబ్బారావు హోటల్ లాంటి ఒక సెటైరికల్, అంటే ఒక హోటల్ కి సంబంధించి సెటైరికల్ కోర్టుతో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా పుష్ప సినిమా టికెట్ల విషయానికి వస్తే గత 2-3 రోజుల నుంచి నానా గందరగోళం అవుతుంది. టికెట్ల రేట్లు చాలా హైక్స్ చేశారంటూ కూడా 2 గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు స్పెషల్ షో టికెట్ల రేట్ల విషయం అవ్వచ్చు, అలాగే రెగ్యులర్ షోస్ విషయం అవ్వచ్చు, దాదాపు 1100 రూపాయలు బెనిఫిట్ షో టికెట్, అలాగే 500 నుంచి 800 రూపాయల వరకు ఈ మల్టీప్లెక్స్ టికెట్ల రేట్లు ఇలా ఉండడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ అభిమానులు మాత్రం మా సినిమా మా ఇష్టం, మా హీరో మా ఇష్టం, ఎంత డబ్బైనా వెచ్చించి చూసుకుందాం అనే పందాలు అభిమానులు ఎక్కడా తగ్గకుండా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ టికెట్లు అయితే ఒక హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న టికెట్ల విషయం అయితే నిజంగా సెన్సేషన్ మనం చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్.